విషయం చెప్పారు. వీళ్ళు వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారం ఏంటంటే, సోషల్ మీడియాలో వచ్చిన హెరాస్మెంట్ కి అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పటికీ అది మిస్టరీనే. దాని మీద కూడా విచారణ జరగాలి, జరుగుతుంది. హోమ్ మినిస్టర్ గారు దాని మీద కూడా విచారణ జరపబోతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు మనం బీటెక్ రవి గారు తీసుకొచ్చిన అనుమానం మీకు అనుమానం ఉందంటారు మీరు, అంతేనా? ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే తప్పేంటండి? ఒక మనిషిని అరెస్ట్ చేసామన్నప్పుడు వాళ్ళ రక్షణ కూడా ఈ ప్రభుత్వానిదే కదా. వాళ్ళ రక్షణ కూడా మేము మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కదా. మీరు వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాల మీద ఎప్పుడు మా పోరాటం కాదండి, ఆయుధాలను ఉపయోగిస్తున్న చేతుల మీద మా పోరాటం. వాళ్ళ వెనక నుంచి వాళ్ళని ఒక ఆయుధాల్లో వాడుకుని, వాళ్ళ బకరాల్లో వాడుకుని వెనక నుంచి ఎవరు ఆడిస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటాం, కానీ వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలు మాకెందుకుంటాయండి? వాళ్ళ రక్షణ కూడా మా బాధ్యత కదా. ఖచ్చితంగా పోలీసులు బాధ్యత తీసుకుని వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. రైట్. సుజాత గారు, రేగడి లక్ష్మణరావు గారు ప్లీజ్ రియాక్ట్. విశ్వనాథ్ గారు గీతాంజలి అనే అమ్మాయి గురించి చెప్తూ ఉన్నారు. గీతాంజలిని ట్రైన్ నుంచి తులసిదారని ఉంది. ఎవరు చెప్తారో వాళ్ళు తీసుకురండి. ఆవిడని విచ్చలవిడిగా ట్రోలింగ్ చేసి, విచ్చలవిడిగా ఆవిడ ఆ వ్యక్తిగతాన్ని, ఆవిడ జీవితాన్ని వీధులు పెట్టి, ఆవిడ మానసిక క్షోభకి అయినట్టుగా వాళ్ళ భార్య మా భర్త చెప్తూ ఉన్నాడు. మా ఆవిడ చనిపోవడం కారణం, ఆత్మహత్య చేసుకోవడం కారణం ఈ టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియా కారణంగా ఎవరైతే దుష్ప్రచారం చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకుని నా భార్య చనిపోయిందని తన భర్త వాంగ్మూలం ఇచ్చాడండి. అంటే వీళ్ళు ఈ విచ్చలవిడిగా చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ. ఆవిడ ఏమైనా ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి గీతాంజలి అన్న అమ్మాయి, ఆవిడ లబ్ధిదారురాలు, ఆవిడ ఒక బెనిఫిషియర్. ఆవిడకి ఇల్లు వచ్చింది, అమ్మఒడి వచ్చింది, పలానా లబ్ధి పొందాను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చెప్తే ఆ మాత్రం వాక్ స్వాతంత్రం లేదా? ఆ మాత్రం చెప్పకూడదా? అంటే ప్రభుత్వం గురించి 4 మాటలు మంచిగా చెప్తే మీరు నచ్చినట్టుగా క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి, మీకు నచ్చినట్టుగా ట్రోలింగ్ చేసి చంపేస్తే మీరు మంచి ప్రభుత్వం ఇది. ముంచే ప్రభుత్వం కాదు, మంచి ప్రభుత్వం ఇది. ఇదా అంటే ఎవరైతే అమ్మాయిని ట్రోలింగ్ చేశారో వాళ్ళు ఇప్పటికైనా మీరు అరెస్ట్ చేశారా? చెయ్యండి. ఎవరైతే మీరు ఇందాక అన్నారు అయ్యన్న పాత్రుడి గురించి, లేదంటే మీ పార్టీలో ఉన్నటువంటి సొత్తుపూసులు చాలా మంది అన్నారు, వాళ్ళు ఏ రకంగా ర్యాగింగ్ చేశారో. డైమండ్ రాణి అని సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అన్నారండి. డైమండ్ రాణి మీ పార్టీ వాళ్ళు తిట్టినట్టు బూతులు కాదు. మీ పార్టీ వాళ్ళు తిట్టినట్టు బూతులు కాదు. మాట్లాడిన బూతులు కాదు. బూతులు కాదు. సుజాత్ గారు మీరు ఆగండి ప్లీజ్ ప్లీజ్. ఏంటంటే ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చారు, ఇదే రోజా గారు సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చారు. నీ యొక్క సహచరిని, నీతో పాటుగా సినిమాలో నటించే వ్యక్తిని గౌరవించలేకపోయావు. ఇదే నీ యొక్క సంస్కారం. ఇదేనా పవన్ కళ్యాణ్ నువ్వు నీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం? పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కావట్లేదు. డైమండ్ రాణి ఏంటంటే డైమండ్ రాణి మీతో ఆడవాళ్ళు అంటేనే మీరు ఒప్పుకోలేదే. ఒక డైమండ్ రాణి అనే ఒక మంత్రిని మీరు సంపాదిస్తే ఏమనుకోవాలి? మీరు సాక్షాత్ ఒక పార్టీకి అధ్యక్షులు మీరు. అలాగే గుర్తుపెట్టుకోవాలి, మీ వంతులు మీరు అలాగే మాట్లాడితే మీ కార్యకర్తలు, మీ నాయకులు, మీ కిందటువంటి ఆ సాధారణమైన ప్రజలు స్టేట్మెంట్లు అలగిస్తారండి, ఎటువంటి కామెంట్లు పెడతారండి. మీరు కదా రెచ్చగొడుతూ ఉన్నారు. మీరు రెచ్చగొట్టడికి, మీరు మాట్లాడే మాటలకి టేక బిస్కి చంపేస్తా, లాఠీతో కొట్టేస్తాం, మా దగ్గర స్టిక్కులు ఉన్నాయి, మా దగ్గర చెప్పులు ఉన్నాయి, చెప్పులతో కొడితే చెప్పులు తెగేదాకా కొడతా ఉన్నప్పుడే మిమ్మల్ని అరెస్ట్ చేయాలండి. మిమ్మల్ని అదే సుమారుగా తీసుకొని ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలి. మీరు సమాజాన్ని ఎటు తీసుకెళ్తారో, సమాజం ఉన్నటువంటి పౌరులు ఏ రకంగా రెచ్చగొడుతున్నారు అనే విధానాన్ని ఆ రకంగా మీరు ఆ రోజున హైకోర్టు, సుప్రీంకోర్టు సుమారుగా తీసుకొని మీ మీద కేసులు పెట్టలేదే. మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదే. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ వ్యక్తీకరణ, మీ భావ స్వేచ్ఛ, మీకున్నటువంటి వాక్ స్వాతంత్రం మీకుందే. మీరు మాట్లాడాలని ఆ రోజున ఏ చట్టాలు అయితే ఊరుకున్నాయో ఈ రోజున కూడా అదే చట్టాలు పనిచేస్తూ ఉంటాయి. అంతేకాని డిప్యూటీ సీఎం చెప్పారనో, సీఎం చెప్పారనో, హోమ్ మినిస్టర్ చెప్పారనో మీరెలా అక్రమంగా అన్యాయంగా ఎవరిని అరెస్ట్ చేసిస్తే చట్టాలు ఊరుకోవు.
నిన్న మొన్నటి వరకు న్యాయదావతికి కళ్ళు కట్టారు, ఇప్పుడు కళ్ళు తీశారమ్మా. న్యాయదావతి కూడా న్యాయం చూస్తుంది. మీరు కళ్ళు కప్పడానికి గుంతలుగా లేవు, ఆ కళ్ళు గుంతలు కూడా తీసేశారు. న్యాయదావతి ఇప్పుడు చూస్తుంది అందరినీ సమానంగా. రైట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్ మీకు నచ్చినట్టుగా మీరు Right. నచ్చినట్టుగా చిట్టిబాబు గారు. డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు మీకు Right. చేత కాదు, మీకు పరిపాలన చేత కాదు. ఓకే ఏం మాట్లాడతారు? ఓకే 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 రేడియో లక్ష్మీరావు గారు ప్లీజ్. చిట్టిబాబు గారు. సమాధానం చెప్తారు. లక్ష్మీనాథ్ గారు సుజాత గారు చెప్పండి. వర్రా రవీందర్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్లు లక్ష్మణ్ రావు గారు చూసారా లేదా? ఒక్కసారి చూస్తే ఒకసారి చదవమని చెప్పండి, లేదంటే వాళ్ళకి సంబంధం లేదంటండి. వర్రా రవీందర్ రెడ్డి గారికి పార్టీ వైసీపీ పార్టీకి సంబంధం లేదంట, ఆయన వైసీపీ అనేది కాదంట. ఆయన ఎలా సమాధానం చెప్తారు? రవీందర్ రెడ్డి గారు ఓకే అండి, వర్రా రవీందర్ రెడ్డి గారు ఓకే. మరి రోజా గారు ఏం మాట్లాడారండి? ఒక్క నిమిషం. సుజాత్ గారు ఒక్క నిమిషం ఆగండి. రోజా గారు ఏం మాట్లాడారు? సుజాత్ గారు. లక్ష్మీనాథ్ గారు రోజా గారు ఏం మాట్లాడారండి? 40 ఏళ్ళు వచ్చినాయి గాడిదకి వచ్చినట్టు 40 ఏళ్ళు కిందకు వచ్చినాయి, నీకు కనీసం